హాయ్ డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళైతే 12th నవంబరు 2024 అయితే ట్యూస్డేలో అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం అయితే వెహికల్ తీయలేదు కదా ఇంటికి వచ్చిన తర్వాత, కాబట్టి ఇవాళ కొంచెం ఎర్లీగా అయితే తీస్తున్నా. ఇగో టైం అయితే 6:35 అవుతుంది. ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. డీజిల్ అయితే నిన్న 1000 రూపీస్ కొట్టించిన కదా సాయంత్రం, అదే ఉంది. రీడింగ్ అయితే 0 చేద్దాం ఫస్ట్. ఓకే, రీడింగ్ అయితే 0 చేసిన. ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఊబర్ అయితే ఆన్లైన్ చేసిన, ర్యాపిడో కూడా ఆన్లైన్ చేద్దాం. ఓకే, రెండిట్లయితే ఆన్లైన్ చేసిన. చల్, ఒక 2-3 డ్రాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాం. ప్రస్తుతానికైతే ఏం వస్తలేదు. హాయ్ హలో డ్రైవర్ సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మార్నింగ్ అయితే 6:30కి తీసినాం కదా, ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది, 3:15 అవుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు దాదాపు 9 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. మీకు డాష్ బోర్డ్ అయితే చూపిస్తాను. అయితే ఊబర్లు అయితే పడుతున్నాయి కానీ చాలా తక్కువ ఫేర్ ఇస్తున్నాడు. ర్యాపిడోలోనేమో ఒకటే ఒక డ్రాప్ అయింది మార్నింగ్ నుంచి, మిగతా 8 డ్రాపులు మొత్తము ఊబర్లోనే. కాకపోతే చాలా తక్కువ ఫేర్ ఇస్తున్నాడు. మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 1-2 డ్రాపులు మంచి ఇచ్చిండు, మిగతా మొత్తము చాలా తక్కువ ఫేర్ వస్తుంది. అయితే 9 డ్రాప్లు కలిపి ఎంత వచ్చింది ఏంది అనేది మీకు చూపిస్తా. ఇగో ఇదైతే ఊబర్లా, ఇది ఇందాక వచ్చిన లాస్ట్ డ్రాప్. మొత్తం అయితే ఇవాళ ఫస్ట్ డ్రాప్ ఇక్కడ ఇవ్వడదేనా ఇది? ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 7 8. ఇదే ఫస్ట్ డ్రాప్. ఇక ఇది వచ్చేసి ఓవర్లో తీసుకున్న ఫస్ట్ డ్రాప్. అల్వాల్ లోతుకుంట నుంచి మన మాదాపూర్ అయితే వచ్చింది. లోతుకుంట అల్వాల్ నుండి మాదాపూర్కి 23 కిలోమీటర్లు 277 అయితే ఇచ్చిండు. ఇక మళ్ళీ వస్తుంది పద్మారావు నగర్, వెళ్ళిపోయింది అది. సారీ, మన 23 కిలోమీటర్లకు 277 అయితే ఇచ్చిండు ఈ డ్రాప్లో. దీని తర్వాత మాదాపూర్ నుండి అక్కడ పక్కన కట్టి ఆగ్రాబాయ్, ఈ ఓల్డ్ సిటీ ఓనే అవద్దు. ఇది ఈ డ్రాప్ వచ్చేసి మాదాపూర్ టు మాదాపూరే, కాకపోతే మన గౌల్దొడ్డి ఉంది కదా, గౌల్దొడ్డికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచే మళ్ళా మేడం ఏం చేసిందంటే లొకేషన్ చేంజ్ చేసి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడనే పెట్టింది. మళ్ళా మొత్తం అప్ అండ్ డౌన్ డ్రాప్ ఇది 23 కిలోమీటర్లు. ఇందులోనే మరి దారుణంగా ఇచ్చిండు ఫ్రెండ్స్. 23 కిలోమీటర్లకు నాకు 275 ఇచ్చిండు. క్యాష్ కలెక్షన్ వచ్చేసి 480 రూపాయలు అయితే అయింది. 480 రూపాయల నాకు ఇచ్చిన అమౌంట్, సారీ 420 రూపాయలు అయింది.
₹420 వాడు నాకు 277 ఇచ్చింది 23 కిలోమీటర్లకు. మరీ దారుణం ఇది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మాదాపూర్ నుంచి నానక్రామ్ కూడా పడ్డది. ఇది 10 కిలోమీటర్లకు ₹240. ఇది పర్లేదు, 38 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. ₹240 అయితే వచ్చింది. ఆదర్శ్ నగర్ లోయర్ ట్యాంక్ కనెక్షన్. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి మన జయబేరి ఎన్క్లేవ్ ఫేజ్ 2 ఇది ఒక చిన్న డ్రాప్ అయితే పడ్డది అక్కడక్కడనే మన గచ్చిబౌలిలో. ఇది 6 కిలోమీటర్లకు 176. ఇది కూడా పర్లేదు. ఆ తర్వాత గచ్చిబౌలి నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పడ్డది. ఇందులో మళ్ళీ 6 కిలోమీటర్స్కి 163 అయితే ఇచ్చిండు. దాని తర్వాత ఒకటి రెంటల్ డ్రాప్. ఇది ఇది ఈ డ్రాప్ 1300 డ్రాపు. అయితే ఏమైందంటే తీరా అక్కడికి రీచ్ అయిన తర్వాత లొకేషన్కి రీచ్ అయిన తర్వాత కస్టమర్ లగేజ్ ఎక్కువ ఉంది. మన వెహికల్ అయితే రావట్లేదు. అది 4 పెద్ద సూట్ కేసులు ఉన్నాయి, 2 చిన్నవి ఉన్నాయి. వాళ్ళు సెడాన్ మన ఎస్యూవి బుక్ చేసుకున్నది పోయి సెడాన్ బుక్ చేసిరట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ అయితే లగేజ్ రావట్లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేసిండు డ్రాపు. అది క్యాన్సిలేషన్ ఫీజు అయితే మనకు ₹18 వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ గచ్చిబౌలికి అయితే ఒక డ్రాప్ చిన్న డ్రాపు 3.5 కిలోమీటర్లకు ₹90 అయితే ఇచ్చిండు. దాని తర్వాత గచ్చిబౌలి నుంచి మన అడిక్మెట్ మన విద్యానగర్ రోడ్లో అక్కడికైతే వచ్చింది. దాంట్లో 21 కిలోమీటర్కి ₹346 అయితే ఇచ్చిండు. ఆ డ్రాప్ తర్వాత అడిక్ నుంచి మళ్ళీ సేమ్ సోమాజిగూడ రాజమండ్రి రోడ్డు మన యశోద హాస్పిటల్ పక్క గల్లీ అక్కడికైతే మనకు ఎంత 9.5 కిలోమీటర్లకు ₹180 అయితే ఇచ్చిండు. ₹216 అయితే క్యాష్ కలెక్షన్. ఇది మొత్తం 8 డ్రాప్ల లిస్ట్. ఇది 8 డ్రాప్లో కలిపి మొత్తం మనకు ₹1778 అయితే అయింది. ఈ 1778 ప్లస్ ర్యాపిడోలో అయితే ఒక డ్రాపు. ఇది సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుండి ఇక్కడ నాగోల్కి అయితే వచ్చిన. ఈ ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి చూపిస్తా. ఈ ట్రిప్లో అయితే వచ్చేసి మనకు ₹16 per కిలోమీటర్లు అయితే పడ్డది. 19 కిలోమీటర్లకు ₹311 అయితే ఇచ్చిండు. ఈ ట్రిప్తోనే 2000 బిల్ అయితే దాటింది మొత్తం 9 డ్రాప్లో కలిపి. ప్రజెంట్ అయితే ఇక్కడ నాగోలు ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నా, చూస్తున్నారు కదా. ఇక్కడ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ వయా మన సికింద్రాబాద్ వెళ్ళే రోడ్లో ఉన్నా. అటు సైడ్ ఇటు సైడ్ ఇస్తే వెళ్దామని చెప్పి చూస్తుంటే అసలు మొత్తం ఇక్కడ పాతరకట్టి, చార్మినారు ఇవి ఏరియాలకు వస్తున్నాయి. మలక్పేట ఇప్పటివరకు అయితే బండి రీడింగ్ వచ్చేసి 142 కిలోమీటర్లు పెరిగింది. ఓకే, 142 కిలోమీటర్లకు ₹2000 బిల్ అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ. 145 కిలోమీటర్లకు దాదాపు 2000 దాటాలి. 2000 దాటి ఇంకా దాదాపు 500 దాకా కావాలి. అంటే మొత్తం 2500 దాకా కావాలి. ఏం చేస్తాం, ఇలా ఫేర్ మొత్తం తక్కువ ఒక ర్యాపిడోలకు ఆ ఒక్క డ్రాప్ తప్ప మిగతా అన్ని పెద్ద వర్కౌట్ అనిపించాలి నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ నాగోల్ నుంచి అక్కడ మినీ శిల్పారామం ఉన్నా కదా, అక్కడ నుంచి నాకు సైనిక్పురి అయితే డ్రాప్ పడ్డది. ఎంత 15.93 అంటే 16 కిలోమీటర్లు అనుకోండి. 16 కిలోమీటర్లకు నాకు ఇచ్చిన అమౌంట్ వచ్చేసి ₹280. కానీ టైం ఎంత పట్టింది చూడండి, 79.5 నిమిషాలు. అంటే గంటన్నర 80 నిమిషాలు, 1 hour 20 minutes అయితే టైం పట్టింది. ఇంత ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందంటే మనది మల్కాజ్గిరి రూట్లో నుంచి చూపించింది మ్యాపు. అక్కడికి వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరి దాటి మన అది ఒక టెంపుల్ ఉంది కదా, సఫిల్గూడ నుంచి రైట్ తీసుకుంటే ఆ టెంపుల్ దాటిన తర్వాత వయా నేరమేట్ వెళ్ళే రోడ్లో రైల్వే గేట్ పడ్డది. దాదాపు ఇదే రోజు అక్కడ కూరగాయల మార్కెట్ పెట్టి ఆ రోడ్లో
ప్లస్ రైల్వే గేట్ కూడా పడ్డది. ఇక చూడు నరకం. ట్రాఫిక్ అయితే మామూలుగా జామ్ కాలేదు. నాకైతే ఎట్లా అనిపించింది అంటే అమ్మ 260 చూపిస్తుంది నాకు. ఆ 260 లేకున్నా సరే రా బాబు అనవసరంగా వస్తాయి కదా అని చెప్పేసి అంత చిరాకు వచ్చేసింది. తీరా చూస్తే దాదాపు నేను నాకు చూపించిన టైంకి మొన్న ఇక్కడ పట్టిన టైంకి దాదాపు పొంతనే లేదు. ½ కంటే ఎక్కువనే టైం పట్టింది ఎక్స్ట్రా. అట్లీస్ట్ ½ అంత ట్రాఫిక్లో వెయిట్ చేసినా కూడా వాడు ఫేర్ ఏమాత్రం పెంచాలి, ఒక ₹20 పెంచాడు అంతే. ₹260 ఏమో నాకు చూపిస్తే ₹280 అయింది అంతే. అంత నరకం చూసినా కూడా ఫేర్ ఏమాత్రం పెరగలేదు, జస్ట్ ₹20 ఇట్లా ఉంది. ఈ దెబ్బతోని అసలు ఉన్న డీజిల్ ఓపిక మొత్తం ఈ ఒక్క డ్రాప్లే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా. ప్రజెంట్ అయితే సానిపూర్లో ఉన్నా. ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఓపిక లేదు అసలు. పొద్దంతా నడిపింది ఒక ఎత్తు అయింది, ఈ ఒక్క డ్రాప్కు దులు తీరిపోయింది. ఇంట్లయితే క్లోజ్ చేసిన. ఆల్రెడీ ఊబర్లో అంటే ఆఫ్లైన్ చేసిన కాబట్టి ఈ డ్రాప్ వచ్చినప్పుడు అందులో ఆఫ్లైనే ఉంది. ఇందులో వచ్చేసి 8 డ్రాపులు ₹1775. ఇందులో 2 డ్రాపులు 591. ఓకే, 591 ప్లస్ ₹1778. ₹591 ప్లస్ ₹1778. మొత్తం 10 డ్రాప్లు. ఊబర్లో 8, ర్యాపిడోలో 2, 10 డ్రాప్లు కలిపి మనకు ఇలా అయిన ఎర్నింగ్స్ 2369. ఇందులో మైనస్ డీజిల్ వచ్చేసి నిన్న సాయంత్రము ₹1000 కొట్టించిన అని చెప్పిన కదా డీజిల్. అదే డీజిల్తోనైతే నడిపిన ఇలా. ఆ డీజిల్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ₹1000 డీజిల్ తీస్తే మనకు మిగిలింది ₹1369. ప్రజెంట్ ఆఫ్లైన్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. మార్నింగ్ 6:30కి తీస్తే టైం ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది, 7:30. అంటే 13 గంటలు ఆన్లైన్. 13 గంటలు ఆన్లైన్ ఉంటే 1300 మిగిలినాయి. ఇగో టైం చూడండి 7:37. రీడింగ్ వచ్చేసి 163 కిలోమీటర్స్ అయింది. 163 కిలోమీటర్లకు మనకు మిగిలింది 1300. ఇలా మంగళవారం మొత్తం మంగళం పెట్టింది దందా. అయితే దీన్ని మనం కిలోమీటర్ వైజ్ కన్వర్ట్ చేసుకుంటే 1300 మనకు మిగిలింది. అయితే ఇలా మొత్తం అయితే ఎర్నింగ్స్ 2369 కదా. దీన్ని 163 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఇవాళ మనకు ₹14 పర్ కిలోమీటర్ అయితే పడ్డది. మొత్తం 10 డ్రాప్లు కలిపి ఇంత పడ్డది. ఓకే, ఇప్పుడైతే ఆఫ్లైన్ చేసేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా. మళ్ళీ రేపు ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేద్దాం ఎర్లీ మార్నింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకే ఫ్రెండ్స్, డైలీ అయితే మీకు ఎర్నింగ్స్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ అయితే 10 డ్రాప్లకు మనకు మిగిలిన అమౌంట్ 1300 అమౌంట్. అది 13 గంటలు ఆన్లైన్లో ఉంటే 1300 మిగిలింది. ఇలా మొత్తం లాస్ ఫ్రెండ్స్. ఏం అసలు పొద్దున్న నుంచి టగటగా ఇచ్చాడు ఊబర్లో, కానీ మరీ ఘోరంగా ఆడైతే మరీ ఫేర్ మరీ ఘోరంగా ఇస్తున్నాడు. ఆ ఫేర్కు అసలు నడపబుద్ధి కూడా అయితే లేదు. వాటితో పోల్చుకుంటే ర్యాపిడో బెస్టే. 10 డ్రాప్లో కలిపి వాడు మొత్తం 1300 మిగిలింది నాకంటే మీరే అర్థం చేసుకోండి ఎట్లా నడుస్తుంది వెహికల్ అనేది. దయచేసి కొత్త బండ్లు తీసుకునే వాళ్ళు అయితే తీసుకోకండి, నేను చెప్పేది అదే. కావాలంటే రెంట్కి తీసుకోండి, ఒక నెల రోజులు 1 మంత్ నడిపి చూడండి, మీకే తెలుస్తుంది.
దాన్ని బట్టి మీరు డిసైడ్ కావండి కొత్త వెహికల్ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అనే. రేపైతే మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ బై బై, గుడ్ నైట్.